హాయ్ స్టూడెంట్స్, టీఎస్ లాస్ట్ సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఓకే, సో నోటిఫికేషన్ ప్రకారం మనకు మార్చి 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, అలా ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే టీఎస్ లాస్ట్ సెట్ 3YDC అండ్ 5YDC వాళ్ళకు 900 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళు 600 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీగా పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అలానే టీఎస్ పీజీఎల్ సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాద్దామనుకుంటున్నారో మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీగా 1100 రూపీస్ అయితే పే చేయాలి. SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ అయితే పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో టీఎస్ లాస్ట్ సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ఎగ్జామ్ సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయండి. ఓకే, సో ఈ రోజు అని ఇక్కడ అయితే మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు కదా, స్పెసిఫిక్గా ఏమైనా టైం ఉందా అంటే ఎస్, టైం అయితే ఇవ్వడం జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మార్చి 1, 2024 ఉదయం 11 గంటలు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఉదయం 11 గంటల తర్వాత నుంచి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనే ట్యాబ్ కనిపిస్తుంది కదా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ మనకు వస్తుందన్నమాట ఫీ పేమెంట్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఇంకా నేను ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసే టైం వరకు ఇంకా ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే అవ్వలేదు. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత నుంచి ఈ యొక్క ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ఏ విధంగా ఎనేబుల్ అవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, సో కనిపిస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఈ విధంగానే మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది, ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, పేమెంట్ స్టేటస్, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా ఈ ఆప్షన్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ ఉదయం 11 గంటల నుంచి అబ్జర్వ్ అయితే చేయవచ్చు. సో ఇక్కడైతే మీరైతే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.